సో ఆ రకంగా ఎనర్జీ షిఫ్ట్స్ ఎలా చేయాలో ఎన్నో ఉంటాయండి సొల్యూషన్స్కి. దే ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఏ సిచ్యువేషన్ ప్రకారంగా వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ డిరైవ్ ద సొల్యూషన్. సో పెళ్ళై కొట్టుకునే వాళ్ళది ఒక ప్రాబ్లం అయితే, అసలు పెళ్ళే కాక బాధపడే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. సో రైట్. ఏజ్ అయిపోతుంటుంది, పెళ్లి కావట్లేదు, టెన్షన్. దానికి కూడా వాస్తు రిలేషన్ ఏమైనా మేడం? చాలా ఉన్నాయండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay. నేను చెప్పాను కదా పెళ్ళయి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఒక ఈజియెస్ట్ సొల్యూషన్ నేను చెప్తాను. సౌత్ వెస్ట్ లో లవ్ బర్డ్స్ పెడితే అది చూసిన వెంటనే దే విల్ హ్యావ్ సమ్ ఎమోషన్. ఆ ఎమోషన్ విల్ ఆల్సో లవ్ బర్డ్స్ అంటే బొమ్మ పెట్టాలా? బొమ్మ ఒరిజినల్ బొమ్మ పెట్టినా అది, లేకపోతే బొమ్మ కాపోయినా ఒక పెయింటింగ్ అయినా, ఒక లవ్ బర్డ్ ఒక ఫ్రేమ్ చేసి ఒక ఫోటో పెట్టినా, వెన్ యూ సీ దట్ మీకు మెయిన్లీ వాస్తు ఎఫెక్ట్స్ సబ్ కాన్షియస్ మైండ్. అది చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, దాంతో మీకు ఎంత కోపం ఉన్నా కోపం పోతుంది. సో ఇలాంటి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో కమింగ్ టు పెళ్ళి అవ్వకపోవడం దానికి కొన్ని డైరెక్షన్స్ అండి. మెయిన్ గా రీజన్స్ ఫస్ట్ అంటే లెట్స్ అనలైజ్ ఏ రీజన్స్ వల్ల పెళ్లి అవ్వలేదు. ఫస్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ రాలేదు, దట్ కెన్ బి వన్ రీజన్. రెండోది వాళ్ళకి నెట్వర్కింగ్ స్ట్రాంగ్ గా లేదు, వాళ్ళు తెలిసిన వాళ్ళల్లో వాటిలో వాళ్ళకి మంచి మ్యాచెస్ రావటం లేదు. లేకపోతే వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు ఎన్ని అంటే ఆన్లైన్ కూడా ఉన్నాయి కదా, వేరే మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ నుంచి వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు, లేకపోతే వాళ్ళు అది రీచ్ అవ్వలేకపోతున్నారు ప్రాపర్ వెబ్సైట్ కి ఆన్లైన్, అది ఉండొచ్చు. రెండోది ఈ రీజన్స్ అన్ని ఉండొచ్చు అండి. మెయిన్ రీజన్ సౌత్ వెస్ట్ పాడవడం. సౌత్ వెస్ట్ ఇస్ రిలేషన్షిప్, అంటే మేబీ వాళ్ళ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏది మ్యాచ్ ఫిక్స్ అవ్వటం లేదు, ఎన్నో రీజన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్త్ లో కట్ అయినా రావచ్చు, లేకపోతే నార్త్ లో టాయిలెట్ అయినా ఉండొచ్చు, లేకపోతే నార్త్ అంటే పెరగొచ్చు. అలాంటి ఏ రీజన్స్ వల్ల కట్స్ పెరగడం, టాయిలెట్స్ ఉండడం, యాంటీ ఎలిమెంట్స్, యాంటీ కలర్స్, ఇలాంటివన్నిటిని మనం డైరెక్షన్స్ అన్ని చూసుకుని అవన్నీ ఎలిమినేట్ చేస్తే